వెల్కమ్ టు లక్ష మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ జరిగిందంటూ ప్రజలందరూ బెంబేలెత్తిపోతా ఉన్నారు. బీహార్ నుంచి వస్తున్నటువంటి వార్తల్లో నిజమేనా? నిజంగా చిన్నపిల్లల కిడ్నాప్ జరుగుతుందా? డిఎస్పీ నాగేంద్రచారి సార్ గారు మనతో ఉన్నారు. నిజంగా కిడ్నాప్లు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ పాప దక్కుపోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో అది అవతలలో భయపడతారు. 10 మంది వాళ్ళు జైలు పోయారు. ఏం లాభం? మొన్న నేను కూడా చూసినాను. కిడ్నీలు తీసుకుపోయి దీనికోసం కిడ్నాప్ చేస్తే పార్ట్స్ అమ్ముకోవడం. అంటే ఆయన బాగా ఎక్స్పర్ట్. బీహార్ గ్యాంగ్ కిడ్నీలు తీస్తే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫొటోస్ కూడా వేరే ఉండొచ్చు. ఈ గురుకుల ఎగ్జామ్ పిల్లల ఏదైతే ఉన్నదో ఇంకొక బాబునో పాపనో ఇంటికాడ ఉంచి ఇక్కడ ఉన్న పట్టుకురాగలుగుతాం. మాకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎత్తుకపోయే ధైర్యం లేదు. ఫస్ట్ పెద్ద పెద్ద క్రిమినల్స్ ను నిన్న ఒక మర్డర్ అయింది. దీని వెనుక ఏంది కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాళ్ళ అజెండా వేరే ఉంటుంది. అలాగే వచ్చేటువంటి మహాశివరాత్రి సండే రోజు మండే రోజు దాదాపు 1,00,000 మంది 1,00,000 దాటుతారు. చౌటుప్పల జరిగింది, లేకపోతే ముస్తాబాద్లో జరిగింది. ఎవరిని టార్గెట్ చేసుకుంటారు? వాళ్ళ సీసీ ఫుటేజ్ వచ్చింది. అతని గురించి ఇన్ఫర్మేషన్ రావాలని పట్టుకుంటారు. ఇట్లాంటి సందర్భాల్లో మోసపోతా ఉంటారు. ఒకవేళ మోసపోతే నా అకౌంట్ నుంచి నీ అకౌంట్, నీ అకౌంట్ నుంచి ఆయన అకౌంట్, ఆయన అకౌంట్ ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ జరిగింది కానీ ఆపేసి ఆ పైసలన్నీ రిట్రైవ్ చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ జరిగిందంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. బీహార్ నుంచి గ్యాంగ్ వచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఈ వస్తున్నటువంటి వార్తల్లో నిజమేనా? నిజంగా చిన్నపిల్లల కిడ్నాప్ జరుగుతుందా అనేటువంటి విషయాలపై చర్చించడానికి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి సార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి సార్, గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల కిడ్నాప్లు అంటూ అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా మంది భయపడతా ఉన్నారు అసలు చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటేనే. అసలు ఇందులో నిజం ఎంత? నిజంగా కిడ్నాప్లు జరుగుతూ ఉన్నాయా? ఇది సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమస్య. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు బాధ్యత రహితంగా వేరే వేరే ఫొటోస్ను తీసుకొచ్చి చిన్న పిల్లల పేరు మీద, కిడ్నాప్ల పేరు మీద చేస్తున్నారు. కిడ్నాప్ అయింది అని అంటే ఫస్ట్ పాప తప్పిపోవాలి, ఒక ఇంట్లో నుంచి పక్క పెరగాలి, తర్వాత కేసు రిజిస్టర్ అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇట్లనే అందరు ఎత్తుకపోతే కిడ్నాప్ కేసు కావాలి. ఫస్ట్ కిడ్నాప్ కేసు కాలేదు అని అంటే అదంతా వదంతు అని అర్థం. కిడ్నాప్ కేసు రిజిస్టర్ కావాలి ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు మినిమం 4 to 5 minutes లోపల రీచ్ అవుతుంది, ఎంత దూరం అయినా కూడా. అంటే మా పోలీసు రెస్పాన్స్ టైమే 3 to 5 minutes. ఏ కోసకైనా రీచ్ అవుతాం. జస్ట్ 100 డైల్ చేస్తే అక్కడికి రీచ్ అవుతాం. అట్లాంటప్పుడు ఇదంతా మిగతా అంటే అదేం జరగలేదు కాబట్టి ఇదంతా ఒట్టి వదంతులు. ఇది మనకు ప్రజలకు తెలియక మనం ఫార్వర్డ్ చేయడము, షేర్ చేయడం వల్ల అది అవతలలో భయపడతారు. అట్లాంటిది ఏం లేదు. బీహార్ లేదు, గ్యాంగ్ లేవు, అట్లాంటివి లేవు. సార్, ఇప్పటి వరకు మన వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా అట్లాంటి కేసులు ఏమైనా నమోదైనా? అసలు ఒక్క పాప కూడా తప్పిపోలేదు. మామూలుగా గుడి ముంగట వదిలిపెట్టిపోతేనే వాళ్ళని ట్రేస్ చేసి మనం చెప్పినాం. అట్లాంటిది లేవు. అయితే మీరు చెప్తున్నారు ఇట్లాంటి కేసులు ఇప్పటివరకు ఏం నమోదు కాలేవని చెప్పి. అయితే కొన్ని సోషల్ మీడియాతో పాటు గత కొన్ని రోజులుగా ప్రధాన మీడియాలో సైతం ఇట్లాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాస్క్ ఫేక్ చేస్తున్నారు. మొన్న నేను కూడా చూసినాను. కిడ్నీలు తీసుకుపోయి అమ్మేస్తున్నారు, గుండె అమ్మేస్తున్నారు, లివర్ అమ్మేస్తున్నారు. దీనికోసం కిడ్నాప్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి బాడీ పార్ట్స్ అమ్ముకోవడం. బాడీ పార్ట్ ఒకటి నార్మల్గా మనిషి ఆలోచించాలంటే కిడ్నీ తీయాలంటే ఎవరు తీయాలి? ఒక డాక్టర్ కాదు, ఒక స్పెషలిస్ట్ డాక్టరు. స్పెషలిస్ట్ల ఆధ్వర్యంలో స్పెషల్ ఎక్విప్మెంట్ ఉన్న డాక్టర్ మాత్రమే సర్జరీ చేసి తీయగలుగుతాడు. దాన్ని మాత్రమే ఇంకోళ్ళకి పెట్టగలుగుతాడు. అంటే ఆయన బాగా ఎక్స్పర్ట్. ఒకవేళ కిడ్నీ తీస్తే చనిపోయి కిడ్నీలు తీసుకుంటున్నారు. బీహార్ గ్యాంగ్ కిడ్నీలు తీస్తే అదేం చేస్తారు? ఉత్తగా అదే పనికి రాదు, దీన్ని తీసుకోరాదు, అమ్ముకోరాదు. మనకు ప్రధానంగా మనకు ఆరోపణ ఏంటంటే కిడ్నీలు తీస్తున్నారు, అమ్ముతున్నారు. అసలు ఏదైనా మార్కెట్ వస్తువా? శరీరంలో భాగం అది. ఈ శరీరంలో భాగాన్ని మార్కెట్ వస్తువులాగా ఒక భ్రమ చేసి నార్మల్ వ్యక్తులను అబద్ధతవానికి గురి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
అట్లాంటిది ఏమీ లేదు. అదంతా ఎక్కడదో ఫొటోస్, ఎక్కడెక్కడిది ఫొటోస్ కూడా ఓల్డ్ ఫొటోస్ కూడా ఆ ఫొటోస్ కూడా వేరే ఉండొచ్చు, వేరే 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 ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలు చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు, అప్పుడు ఏమైతే గీతలు కనబడతా ఉంటాయి, వాటిని చూపించి ఇది చేసిరు అని చెప్పేసి దాన్ని ఒక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఎవరు కూడా నమ్మొద్దు. అయితే సార్ ఈ భయంతో నేను మొన్న రీసెంట్గా ఈ గురుకుల ఎగ్జామ్ పిల్లల ఏదైతే ఉన్నదో ఆ టైంలో కవరేజ్కి వెళ్ళే సమయంలో కూడా చూసినాం, చాలామంది పిల్లలు వాళ్ళ ఇంకొక బాబునో పాపనో ఇంటికాడ ఉంచి రావడానికి భయపడి వారితో పాటు తీసుకొచ్చిండ్రు. సో అట్లాంటి తల్లిదండ్రులకు భయపడుతున్నటువంటి తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటి. రెండోది ఏంటంటే అట్లాంటి గ్యాంగ్ లేవు. మూడోది ఏంటంటే పోలీసు మీకు ఒకవేళ మీకు ఏమైనా అనుమానం వచ్చినా లేకపోతే ఏదైనా చేస్తే మినిమం విత్ 3 to 5 minutesలో మీ దగ్గర పోలీసు ఉంటుంది. జస్ట్ 100 డైల్ చేస్తే మీకు ఎక్కడున్నా పట్టుకురాగలుగుతాం. మాకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఒకవేళ ఎవరైనా నిజంగా ఎవరైనా ఎత్తుకపోయే ధైర్యం లేదు. ఫస్ట్ ఎత్తుకపోయినా కూడా అతన్ని ట్రాక్ చేయడము మాకు చాలా సింపుల్ ఇష్యూ. పెద్ద పెద్ద క్రిమినల్స్ను మేము ఇప్పుడు పట్టుకుంటాం. నిన్న ఒక మర్డర్ అయింది, ఇమీడియట్లీ మనం ట్రేస్ చేయగలుగుతాం. సో అట్లాంటిది అదేం లేదు, అది జస్ట్ రూమర్స్. ఇది ఎందుకు క్రియేట్ చేస్తారని చాలా మంది అడుగుతారు. దీని వెనుక ఏంది, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు సొసైటీలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి. అంటే సేఫ్ సొసైటీ అని లేదు అని ఒక సమాజం మీద ఒక చెడు దాంతో ఏమైతుందంటే వాళ్ళకు వేరే చేసే పనులు వాళ్ళకి సేఫ్ అవుతుంది. సో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. తర్వాత నెగటివ్ తీసుకుపోవడం వల్ల పోలీసుకు కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా దీని మీద ఉంటుంది, వాళ్ళది వేరే, వాళ్ళ అజెండా వేరే ఉంటుంది. ఓకే సార్. అట్లాగే మనం ఈ ఇష్యూని పక్కన పెడితే ఇంకొకటి వేములవాడ అనేది టెంపుల్ టౌన్. సో ఇప్పుడు మేడారం జాతర అట్లాగే వచ్చేటువంటి మహాశివరాత్రి జాతర పురస్కరించుకుంటే ఇప్పుడు వేములవాడ ప్రాంతానికి చాలా మంది ఇతర ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు భక్తులు. సో మనం చూసుకున్నట్టయితే ఒక 2 రోజుల క్రితం కూడా ఒక మహిళను, ఒక వృద్ధురాలని నమ్మించి పక్కకు తీసుకెళ్లి గొలుసును తీసుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. దాంతోపాటు నిన్న చూసుకుంటే మనం కోనరాపేట మండలంలో కూడా ఒక 2-3 దొంగతనాలు జరిగినాయి. సో మెయిన్గా వేములవాడ టెంపుల్ టౌన్ కాబట్టి మీకు పైన ఎక్కువగా ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎక్కువగా దృష్టి ఉంటుంది. సో వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు 1,00,000 మంది భక్తులు ఈ సమ్మక్క జాతర చేయబట్టి వేములవాడకు వస్తున్నారు. సండే రోజు, మండే రోజు దాదాపు 1,00,000 మంది, 1,00,000 దాటుతారు. సో వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఇది పుణ్యక్షేత్రం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అంటే దొంగతనం అనేది డిఫరెంట్, అది ఎక్కడైనా జరుగుతుంది. పుణ్యక్షేత్రంలో జరుగుతుంది, ఇంకొకడ కూడా జరుగుతుంది. ఇప్పుడు చౌటుప్పల జరిగింది, లేకపోతే ముస్తాబాద్లో జరిగింది, ఇంకెక్కడైనా జరుగుతూనే ఉంటుంది. దొంగలు అనేటోళ్ళు జనరల్గా వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎవరిని టార్గెట్ చేసుకుంటారు? వీక్ ఉన్న వాళ్ళనో లేకపోతే ముసలినో, చెప్తే వినటోళ్ళనో, అటెన్షన్ డైవర్షన్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా నీకు లిఫ్ట్ ఇస్తామా అంటే వాళ్ళు తెలిసేలోక ఎక్కుతారు, ఎక్కితే అట్లా తీసుకుపోయారు. ఈ గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళ సీసీ ఫుటేజ్ వచ్చింది, దాన్ని అంతా స్ప్రెడ్ చేస్తున్నాము. అతని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే పట్టుకుంటాం. ఇంతకుముందు కూడా ముస్తాబాద్లో ఒకటి లిఫ్ట్ ఇచ్చి పట్టుకుంటే ఒక ప్రేమ జంట ఉండే, దాన్ని ఆల్రెడీ పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది. కాబట్టి దొంగతనం జరుగుతుంది కానీ దొంగతనం ఆగదు. ఇంత మారుతున్న టెక్నాలజీలో మీకు ఎక్కడనో కాడ వాడు తప్పు చేస్తాడు, ఎక్కడనో కాడ మాకు దొక్కుతాడు. అట్లాగే ఇప్పుడు వాటితో పాటు మెయిన్గా మనం గత కొన్ని రోజుల నుండి చూస్తూ ఉంటే మెయిన్గా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు వాళ్ళు ఎక్కువగా మత్తు పదార్థాలపైన దృష్టి పెట్టిండ్రు. సో దానికి పాల్పడుతున్నటువంటి మత్తు పదార్థాలు తరలించిన వారిని కానీ డ్రగ్స్ వాటిని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా తీసుకొచ్చి శిక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెయిన్గా డ్రగ్స్ పైన మీరు దృష్టి పెట్టడానికి గల రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా డ్రగ్స్ అనేది సొసైటీకి మహమ్మారి, అది మంచిది కాదు. డ్రగ్స్ వల్ల ఒక్కలే చనిపోరు, సొసైటీ దెబ్బతింటుంది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. సో అట్లాంటి వాటిని రక్షించుకోవాలని, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలంటే ఫస్ట్ మన సొసైటీని రక్షించాలంటే దానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం. తెలంగాణ పోలీసు డ్రగ్స్ వ్యతిరేకంగా ఒకటి టీనాబ్ అని పెట్టి డ్రగ్స్ ఎవరైతే పెడ్లింగ్ చేస్తారో, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో, ఎవరైతే రవాణా అది అమ్ముతారో, ఎవరైతే తాగుతారో వాళ్ళ మీద డిఫరెంట్ లెవెల్స్లో నిఘా పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కేసులు పెట్టడం జరుగుతుంది. అవేర్నెస్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే కొంతమంది తెలిస్తే ఒక తాగడానికి అలవాటు పడతారు. వాళ్ళను కుటుంబాలను కౌన్సిలింగ్ కూడా చేయడానికి కోసము
జిల్లా ఎస్పీ గౌరవ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా సిరిసిల్లలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సామాజిక సమస్యలు వచ్చినప్పుడు పోలీసు తమ వంతు బాధ్యతగా సామాజిక బాధ్యత కూడా తీసుకుంటుంది. అవును సార్. ఒక కేసులాగా చూడకుండా కేసు కాకుండా ఆ వైపు పోకుండా కూడా మేము తీసుకుంటాం. అందులో ప్రచారం ప్రికాషన్ తీసుకుంటాం. సో అందులో భాగంగా నేను ఇంకొకటి మాకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉన్నదో, మెయిన్గా పోలీస్ వ్యవస్థ అంతకుముందు ఉన్నటువంటి యువకులను పెడదారి పట్టకుండా చూసుకుంటూ మొన్న పోలీస్ నోటిఫికేషన్లో ఎవరైతే నోటిఫికేషన్కి అర్హులై ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, పోలీస్ వారి ఆధ్వర్యంలో మీరు ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం సార్. అందులో ఏమైనా మన వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన సందర్భం మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి కదా. సంతోషకరమైన విషయం ఏంటంటే దాదాపు వేములవాడ సబ్ డివిజన్లో మేము ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చిన మా రాజశేఖర్ అని కానిస్టేబుల్ ఉంటాడు రూరల్లో, ఆయన బాగా సీరియస్ ఇంట్రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ వాళ్ళకు స్టడీ సెంటర్కు ఇక్కడే పక్కకే మన సత్యం రెడ్డి అని ఆయన ఇల్లు ఇచ్చాడు. మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, వాళ్ళకు మోటివేట్ చేయడం ద్వారా 22 మంది కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 22 మంది ఈ బ్యాచ్లో 22 మంది ఉన్నారు. అంటే రాబోయే రోజులలో ఒక 22 మంది కానిస్టేబుల్ పోలీసు ట్రైనింగ్ వల్ల సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు అంటే వాళ్ళ ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళు సంతోషంగా మాట్లాడుతుంటే హ్యాపీ అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఉన్న యువకులకు మీరు ఏం సందేశం ఇస్తారు సార్, ఏం మెసేజ్ ఇస్తారు? ఎప్పుడైనా ఒకటే, యూత్కు అవకాశాలు అందుతాయి, వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే ప్రపంచం అంతా విశాలమైంది, ఈ కొస నుంచి ఆ కొస వరకు ఎక్కడో ఒకక్కడ ఏదో అవకాశం దొరుకుతుంది. ఇదే కావాలి అదే కావాలని కాకుండా వాళ్ళకు అవకాశం ఏదైతే దొరుకుతుందో దాన్ని తీసుకొని వాళ్ళు ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తే వాళ్ళ జీవితంలో బెస్ట్ లెవెల్లో ఉంటాయి. చాలామంది ఏంటంటే నేను ఈ పని చేయలేనేమో అంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏ పనినైనా కూడా గౌరవంగా చేయడాన్ని ఫస్ట్ అలవర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు హోటల్లో పనిచేస్తారు, హోటల్లో పనిచేసే వాళ్ళని చూసి హోటల్లో పనిచేస్తానంటారు, కానీ అదే చిన్న చూపు చూస్తారు. కానీ అదే ట్రైనింగ్ తీసుకొని చెఫ్ అవుతాడు, చాలా ఫేమస్ అవుతాడు. అదే వేరే దేశంలో చదువుకోవడానికి పోయి అక్కడ అదే పని చేస్తాడు, అక్కడ గౌరవంగా భావించిన పనిని మరి భారతదేశానికి వచ్చేసరికి ఎందుకో చిన్న చూపు చూస్తారు. అసలు పనిని చిన్న చూపు చూడొద్దు. పనిని ఎప్పుడైతే మనం చిన్న చూపు చూడమో మనం ఏ పనైనా చేయగలుగుతాము. ఎందుకంటే మనం బతకడం కోసం పని చేయాలి. ఈ బతకడం బెస్ట్గా బతకడం కోసం పనిచేయాలి, నలుగురికి మంచిగా అనుకునేలాగా పనిచేయాలి, మనకు నలుగురికి ఉపయోగపడేలాగా పనిచేయాలి. ఇట్లా కొన్ని పారామీటర్స్ పెట్టుకొని వాళ్ళ స్టడీస్కి కొనసాగించాలి, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి మేజర్గా. అప్పుడైతే బెస్ట్. ఇప్పటికే చాలా మారింది. ఏ పనినైనా కూడా సమర్థవంతంగా పర్ఫెక్ట్గా చేసి ఏదైనా కూడా సక్సెస్ సాధించవచ్చు. అట్లాగే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను విషయం తీసుకొచ్చింది. సో ఈ 6 గ్యారంటీలను అదునుగా తీసుకొని కొంతమంది సైబర్ క్రైమ్కు పాల్పడుతూ ఉన్నారు, సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మీరు ఈ గ్యారంటీకి అప్లై చేసినరా, ఓటీపీ వచ్చిందని చెప్పి. అంతకుముందు నుండే సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం ఎక్కువైన అనేటువంటి వార్తలు నిజమే. కాకపోతే దాని గురించి మీరు ఏం చెప్తారు? ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? ఏమైనా ఒకవేళ వారికి కాల్స్ వచ్చినా కూడా, ఒకవేళ వారు మోసపోతే మిమ్మల్ని సంప్రదిస్తే మళ్ళీ డబ్బులు కానీ ఇట్లాంటివి కానీ వాపసు వచ్చే ఆస్కారం ఏమైనా ఉంటుందా? ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు చేపలు పట్టడానికి చూసి ఉంటారు కదా, దానికి గేలం వేస్తారు, ఆ గేలానికి ఒక ఎర వేస్తారు, ఎలేసి చేపను పడతారు. అట్లా వేస్తే చేప టక్కన అందుకుంటుంది. దీన్ని ఫిషింగ్ అంటారు. ఈ సైబర్ అఫెన్సెస్ కూడా ఫిషింగ్ అఫెన్సెస్ అంటారు. ఇంట్లో నేను పక్కకు జరిగితే నన్ను ఎవడేం చేయలేడు, నేను అవతల ఎరకు దేనికో ఒక ప్రలోభానికి గురైతేనే నేను ఇరుకుతా. ఇప్పుడు చాలా మందికి లాటరీ వచ్చింది అంటాడు. లాటరీ నువ్వు ఏం దేంట్లో పాల్గొన్నావు, ఫస్ట్ మీరు గెలుచుకున్నారు అంటారు, నువ్వు ఏం దేంట్లో కంటెస్ట్ చేసినావు అసలు ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఎవడో బ్యాంక్ వాడు పైసలు ఇస్తాడు, లేకపోతే వాడు పైసలు ఇస్తాడు, ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? మినిమం కామన్ సెన్స్ ప్రజలకు లేదు. మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ప్రజలు నాకు ఏది ఫ్రీగా రాదు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అది అర్థం చేసుకుంటేనే ఎవరి ఫిషింగ్ మనం గురిగాం. చాలామంది ఏంటంటే ఏదో వచ్చింది
నీకు ఇది వచ్చింది అది వచ్చింది అంటే ప్రలోభానికి గురవుతారు. ప్రలోభానికి గురై నాకే వస్తాయి కావచ్చు, నేనే ఎవరికి తెలియదు కావచ్చు అనుకుని వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఎవ్వడు ఈ భూమి ప్రపంచంలో ఎవరికి ఏది కూడా ఫ్రీ ఇయ్యరు. ఫస్ట్ కదా ఒకటి మనం నేర్చుకోవాలా. మనము ఎవ్వరూ ఫ్రీగా రాదప్పుడు అవతలోడు ఎవడో తెలియనోడు నీకు ఫ్రీగా ఇస్తాను లేకపోతే నీకు ఆ సాయం ఫ్రీగా చేస్తానంటే దాన్ని నమ్మొద్దు. ఒకటి. రెండోది, ఏ బ్యాంకు కూడా నిన్ను నీ ఆధార్ అప్డేట్ పేరు మీదనో ఓటీపీలో అడగదు. తర్వాత లింకులు మేజర్గా లింకులు, ఫ్రీ రీఛార్జ్ వస్తుంది, 400 రూపాయలు ఫ్రీ రీఛార్జ్, మీరు దీన్ని క్లిక్ చేయంటాడు. అది ఎందుకు ఇస్తాడు? ఏ కంపెనీ ఎందుకు ఇస్తాడు? వాడు ఫ్రీ ఇస్తే వాడు మనం ఏదైతే సర్వర్ ఉన్నా, మనం ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు వాడే యాడ్ చేస్తాడు కదా. ఒకవేళ వాడిని పాలసీ అనుకోండి, వాడే యాడ్ చేస్తాడు. అట్లాంటప్పుడు అతను యాడ్ చేయనప్పుడు నీకు ఎందుకు ఇస్తాడు? అంటే ప్రజలు మేజర్గా బేసిక్గా ప్రజలు ఏం చేయాలంటే, నాకు ఏది ఫ్రీ వద్దు, నాకు ఏది ఫ్రీగా రాదు, నాకు ఏది ఫ్రీ వద్దు, నాకు కావాలంటే నేను రీఛార్జ్ చేసుకుంటా, నాకు కావాలంటే నేను బ్యాంకులో లోన్ అప్లై చేసుకుంటే నేను బ్యాంకు పోతా, లేదు అంటే నెట్లో సెర్చ్ చేసుకుంటా, నేను 6 గ్యారెంటీలకు కావాలంటే నేను అప్లికేషన్ పెట్టుకుంటా అని అనుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది ఆగుతాయి. ఎందుకంటే ప్రజల అప్రమత్తత లేనంత కాలం దాదాపు రోజు కొన్ని వందలు వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఫ్రాడ్ జరుగుతుంది. వాడు నెమ్మదిగా 5,000, 10,000, లక్ష రూపాయలు దుబాయ్ ఫారిన్ కంట్రీస్ నుంచి నేను ఏదో చారిటీ ఇస్తున్నా, నా ఉన్న ఆస్తి అంతా ఇద్దాం అనుకుంటున్నాట. అరే నువ్వు ఇవ్వడానికి కోసం నువ్వు అమెరికా, ఇంగ్లాండ్ వాని దగ్గర ప్రజలు లేరా? వాని దగ్గర బీదోళ్ళు లేరా? వాడు మనకెందుకు ఇస్తాడు? ఫస్ట్ మనకు దేవుడే ఫ్రీగా ఇస్తలేడు. ప్రజల లోపల అవేర్నెస్ రావాలంటారు. దేవుడే నీకు తీసుకొచ్చి బంగారం ఇయ్యాడు. బంగారం ఏం చేయాలి? ఎవరో దవ్వి దాన్ని మెటలర్జీ చేసి దాన్ని ప్రాసెస్ చేసి అమ్ముతారు. దేవుడే నీకు హారం ఇయ్యడు. బంగారాన్ని సానబెట్టి అది కాల్చి ఒక హారం తయారు చేస్తాడు గోల్డ్ స్మిత్. నీకు ఇంత లేని దానికి ఎట్లా నీకు బయట ఎందుకు ఫ్రీ ఇస్తాడు? అట్లాంటప్పుడు ఫస్ట్ నమ్మొద్దు. ఇట్లాంటి కాల్స్ వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా అసలు ఫస్ట్ రిజెక్ట్ చేయాలి, నమ్మొద్దు. ఇన్ కేస్ ఒకవేళ కొంతమంది అమాయకులు ఉంటారు కదా సార్, అది తెలియకుండా ఓటీపీలు చెప్పడం ఇట్లాంటి సందర్భాల్లో మోసపోతా ఉంటారు. ఒకవేళ మోసపోతే మిమ్మల్ని సంప్రదిస్తే ఇన్ కేస్ ఏమైనా మళ్ళీ డబ్బులు వచ్చే అవకాశం కానీ అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఏం చేయాలి? ఒకవేళ సైబర్ క్రైమ్ కాగానే ఇమీడియట్లీ వాళ్ళు మోసపోయినా తెలుసుకోగానే ఇమీడియట్లీ 1930 సైబర్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేసి మీకు ఏం జరిగిందో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేస్తారు. 1,00,000 రూపాయలు పోయినాయి, ఈ లోపల వాడు టక్క వాడు ఈ 1,00,000 రూపాయలను వాడు వేరే కాడి షిఫ్ట్ చేసుకోవాలి. వాడు ఇప్పుడు నా అకౌంట్ నుంచి నీ అకౌంట్కు, నీ అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ ఇమీడియట్లీ వాడు షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. అయితే మీరు ఇమీడియట్ చేస్తే కనుక ఈ 4 అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఆపేస్తారు. అంటే ఫ్రాడ్ జరిగింది కానీ ఆపేసి ఆ పైసలన్నీ రిట్రైవ్ చేస్తారు. వాడు లేకపోతే షాపింగ్ చేస్తే తప్ప. కాబట్టి ఇమ్మీడియట్లీ మనం ఇమ్మీడియట్ తెలుసుకోగానే ఇమ్మీడియట్ చెప్పేస్తే పైసలు హోల్డ్ అయిపోతాయి. ఎవరైతే మోసపోయినామా అని గ్రహిస్తారో సో వెంటనే ఇమ్మీడియట్ చెప్పాలి. చెప్తే హోల్డ్ అయిపోతాయి. హోల్డ్ అయిన పైసలు మళ్ళీ మాకు ఇంటిమేషన్ ఇస్తారు, హోల్డ్ చేసినామని. తర్వాత దాని మీద ఒక ఎఫ్ఐఆర్ చేసి తర్వాత వాళ్ళు వీళ్ళ పైసలు వీళ్ళకి రిటర్న్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ మెకానిజం డెవలప్ చేసింది. కానీ ఫస్ట్ మోసపోవద్దు. ఒకవేళ తెలియక మోసపోయి మిస్ అయినా కూడా ఇమీడియట్లీ సైబర్ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇమీడియట్ చేస్తారు. దానికి ఎవరి పైన అవసరం లేదు. ఓకే. అట్లాగే ఫైనల్గా ఈ వార్తలు అనేటిది మీరు అబద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఈ సంఘ విద్రోహ చర్యలు జరుగుతూనే ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో రెగ్యులర్గా మనం ఎంత ఆపినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా లేకపోతే మన పల్లెల్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటే వాళ్ళు పొలాలకు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో పల్లెల ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలకు మీరేం చెప్తారు? ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఏం చేయాలి వాళ్ళు? ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే ఫస్ట్ 100 డైల్ చేయాలి.
వాళ్ళను ఆపినా పర్లేదు కానీ కొట్టుడు గిట్టుడు చేయదు. అవును సార్, మనం వాళ్ళను రీసెంట్ గా కూడా చాలా చూసినాం. చాలా నిజామాబాద్ లో ఈ రోజు నేను చూసిన అవునవును. ఒక 5 కలిసి కొడితే చనిపోయిండు. వాళ్ళు పొలం కాడికి ఎటో వెళ్తా ఉన్నాడట. ఆ వ్యక్తిని దొంగ అనుకొని ఇదే చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయేటువంటి వ్యక్తి కావచ్చు అనుకొని చెప్పి కొట్టిన తర్వాత చనిపోతే ఇప్పుడు 5 పైన మర్డర్ కేసు బుక్ అయింది ఈ రోజు. అవును అవును. అయితే ఈ అంటే ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మనిషి ఏదైనా కూడా చట్టం ప్రకారమే చేయాలి. ఎవరిది వాళ్ళు లా అండ్ ఆర్డర్ను చేతిలో తీసుకోకుండా ఏదైనా ఉంటే సార్ మరి ఇట్లా అనుమానాస్పదం ఉన్నాడు మేము ఆపినాము అని 100 డైల్ చేస్తే నియరెస్ట్ పోలీస్ వస్తుంది, వచ్చి అతన్ని టేక్ ఓవర్ చేస్తారు. చాలామంది భాష రాని వాళ్ళు, తర్వాత పిచ్చి సెమీ క్రాకున్న వాళ్ళు వాళ్ళ మీద దాడులు ఎక్కువైతాయి. జనరల్గా మానసికంగా వికలాంగులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళ మతిస్థిమిత లేని వాళ్ళు, ఆ గడ్డం ఉంటుంది, చినిగిపోయిన బట్టలు ఉంటాయి, వీడే చేసిండు కావచ్చు అని. అది అంటే చేతగానోడు వీక్ ఉన్నోడు టార్గెట్ అవుతాడు. ఎప్పుడు మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఏమన్నారు. సో అట్లాంటి వీక్ ఉన్న వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేసి వీడే చేసిండు అని చెప్పేసి, అసలు మేము ఊర్లో పిల్లాడే పోలేదు, వాడు ఎట్లా తీసుకుపోతాడు, ఎత్తుకపోవడానికి వచ్చిండని చెప్పేసి కొట్టు ఏం చేసినావు చెప్పు అని కొడతారు. కొడితే ఆయనకు భాష ఉండదు, నా మతిస్థిమితమే చక్కగా ఉండదు. అట్లాంటప్పుడు ఎంత కొట్టినా చెప్పలేదని కూడా ఇంకా కొడతారు, కొట్టి చంపుతారు. అది కరెక్ట్ కాదు. అసలు కొట్టుడు అవసరం లేదు. ఎందుకంటే బలప్రయోగం అనేది తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి మాత్రమే చేయాలి తప్ప మిగతా టైంలో నీకు మనిషికి అలవలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు బాగా గట్టిగా అనుమానం ఉంటే ఇమీడియట్లీ ఆపాలి, ఆపి 100 డైల్ చేయాలి. చేస్తే మినిమం 5 minutesలో వచ్చేస్తాడు. ఈ 5 minutesలో వచ్చేది లేదు, పోయేది లేదు. అనే కూర్చోబెట్టవచ్చు. కూర్చోబెట్టి పోలీసు వస్తారు, తీసుకుపోతారు, ఫింగర్ ప్రింట్ తీస్తారు. అతను పాత దొంగ అనుకో, ఫింగర్ ప్రింట్ తీస్తే తెలిసిపోతుంది. లేకపోతే అతని ఐడెంటిటీ ఏంది, ఆయన నేపథ్యం ఏంది, అవన్నీ చూస్తాం. చూసి అతనికి ఏం క్రిమినల్ హిస్టరీ లేదు అని అంటే, లేదా మైండ్ కరెక్ట్ లేదో, లేకపోతే ఎందుకు వచ్చిందో తెలియదు కాబట్టి అట్లా పంపించేస్తారు. అట్లా అంటే బ్రాడ్గా ఆలోచించాలి. కానీ వీళ్ళు పెట్టిన సోషల్ మీడియా పోస్టులకు బలై ఇలా నిజామాబాద్లో 5-10 మందో వాళ్ళు జైలు పోయారు. ఏం లాభం? తప్పు కదా. ఒక ప్రాణం పోయింది, అమాయకుడు ప్రాణం పోయింది, రెండోది వీళ్ళు జైలు పోయారు. సో అట్లాంటి వదంతులు ఫస్ట్ నమ్మొద్దు. ఏదున్నా కూడా పోలీస్ హెల్ప్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్లు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అట్లాగే ఎవరైనా అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా పోలీసు వారిని సంప్రదిస్తే వాళ్ళు నిజ నిర్ధారణ చేసి ఎందుకు వచ్చిరు అనేటువంటి విషయాలను వాళ్ళే తీసుకుంటాం. అట్లాగే ప్రజలు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఈ వార్తలన్నీ కూడా అబద్ధపు వార్తలే అని చెప్పి సార్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.